ఓకే. యాహ్! వంశదీప్ గారు. యాహ్! గుడ్ మార్నింగ్ అండి. సో, మొత్తానికైతే ముందుగా మీకు కూడా మీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో, మొత్తానికి అసలు రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా సాధించలేరేమో అనేసి వైసీపీ నుంచి ప్రతి ఒక్కరు కూడా అంటే విమర్శించినటువంటి పరిస్థితి. అది అసలు మీది రాజకీయ పార్టీనేనా లేకపోతే జెండా కూలీలు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. సో ప్రతి ఒక్కరి ఆవేదన ఉంది అది మీ గుండెల్లో ఈ రోజు కూడా మీలాంటి నాయకులు మీలాంటి కార్యకర్తల గుండెల్లో అలాంటి ఆవేదన ఈ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు, 100% స్ట్రైక్ రేట్ సాధించారు. మరి జయకేతనం పేరుతోటి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నారు. సో ఏంటి ఎలా ఉంది వంశదీప్ గారు? మీది మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వంశదీప్ గారు అన్మ్యూట్ చేయండి. సార్ మీకు అదేవిధంగా వివేక్ బాబు గారికి ఈ ప్రైమ్ లైన్ వీక్షకులు ఎవరైతే ఉన్నారో మన వీక్షకులు అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్సవం జరుపుకుంటున్నారండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజు పండగ వాతావరణంలో ఎక్కడెక్కడ వాడవాళ్ళ వీధి వీధిన ఈ రోజున జాతర జరుగుతుంది. ఎందుకనంటే రాష్ట్రంలో ఏదైతే ఒక రావణాసురుడి లాంటి పాలన నుంచి ఈ రోజున ప్రజలందరూ కూడా విముక్తులైపోయి ఈ రోజున అందరూ కూడాను సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్లోగన్ తోటి, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ 8వ సంవత్సరంలో కానీ పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడాను ఆయన యొక్క భావాలు భావజాలాలు అన్ని కూడాను ప్రజలకి ఏదో చేద్దామనే తపన కసి, ఎందుకంటే అప్పటి నుండి మేము ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నామండి. ఆ రోజున ఆయనకు ఉన్నటువంటి ఏకైక జీలు ఏంటంటే అప్పుడు కూడా చెప్తా ఉండేవారు ఆయన సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, దళిత బీసీ బహుజన మైనార్టీలు అందరూ కూడాను రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నారు. వారందరికి కూడాను రాజ్యాధికారాన్ని అందించాలి. అదేవిధంగా యువతనందరినీ కూడాను రాజకీయాలకు తీసుకొచ్చి యువత ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలను అందించే విధంగా, ఎందుకనంటే వీళ్ళు లూటీలు ఎక్కడైతే రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఈ దళారులు ఎవరైతే ఈ ఫ్యాక్షనిస్టులు వాళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలందరికీ మంచి చేద్దాం అనేటువంటి లక్ష్యంతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. అదేవిధంగా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఖచ్చితంగా 2014 మార్చి 14న నోటల్ వేదికగా ఆ రోజున ఏ విధంగా అయితే గ్రాండియర్ గా ఎంత అంటే ఆ రోజున కూడా మేము ఇదే ఉత్సాహంతో ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో మేము ఒకసారి ప్రజారాజ్యం పార్టీ రూపంలో మేము అధికారాన్ని సాధించలేకపోయాం అన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మరలా మనం ఖచ్చితంగా కొట్టి తీరుతాం, కాకపోతే ఈసారి మనం ముందుగా ఆయన అధికారం సాధిద్దామనే లక్ష్యంతో కూడా ఆ రోజున జనసేన పార్టీని స్థాపించలేదు సార్. ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒకటే మాట, కేవలం మనం ప్రశ్నిద్దాం, ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పుల్ని ఎండగడదాం, ప్రభుత్వాల వైఫల్యాల మీద ఎండగడదాం, ప్రభుత్వాలపైన పోరాడదాం, ప్రజలందరికీ మంచి జరిగే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం, ఆ తర్వాత ప్రజలే మనకు పట్టం కడతారని చెప్పేసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ రోజున ఎంతో మంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన భావాలు ఏంటి, ఆయన అసలు రాజకీయాలకి ఇటువంటి వ్యక్తి అసలు సూటబులా అని చెప్పేసి ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని భరించారు. అదేవిధంగా 2014 అప్పుడున్నటువంటి స్టేట్ బైఫర్కేట్ అయినటువంటి సందర్భంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ రోజున కంటెస్ట్ చేయలేక కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రానికి ఆ రోజున మనం మా పార్టీ ఏదైతే జనసేన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి సపోర్ట్ చేయడం వల్ల 2014 సంవత్సరంలో ఆ రోజున అధికారంలో మేము ఆ రోజున కూడా భాగస్వాములు అయ్యాం. అదేవిధంగా ఆ రోజున అదే ప్రభుత్వం మీద కూడాను వారు తప్పు చేసినప్పుడు అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కూడాను ఆయన తప్పు జరిగినప్పుడు ఆ ప్రభుత్వాలని ఆ పార్టీని విమర్శించింది పవన్ కళ్యాణ్ గారి. ఎందుకనంటే ఆ రోజున ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర రావడానికి పోషించింది పవన్ కళ్యాణ్ గారి. ఆ రోజున వాళ్ళ తప్పుల్ని ఎండగట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారి. ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారి. అంటే తప్పు ఎక్కడ జరిగితే ఆ తప్పును ప్రశ్నించటమే లక్ష్యంతో ఈ రోజున మా పార్టీ వచ్చిందండి. ఈ రోజున ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూశారు. 2019 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎంత స్టాండ్ తీసుకున్నారు, ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, రాష్ట్రంలో కౌలు రైతులు అవ్వచ్చు, ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి నేనున్నాను, భరోసాగా ఉన్నానని చెప్పి ప్రజల్లో ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశారు. అందుకే ఈ రోజున ప్రజలు 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. మా నాయకుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతి త్వరలో ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఎందుకంటే మేము ఎంత ఉత్సవం
హ్యాపీయెస్ట్ డే అనుకోవచ్చండి. ఈ రోజు మేము జరగబోయే ఉత్సవం రాష్ట్ర ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ హోలీ ఉత్సవాల్లో ఉన్నారు. పురాల్లో మునిగి తేలుతున్నామండి. మళ్ళా ఇప్పుడే చెప్తున్నామండి, చిత్తాడ వేదికగా పవన్ కళ్యాణ్ గారు రెడీ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మీరు చూస్తారు కదా, రాష్ట్ర ప్రజలకి ఆయన దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ తప్పులు చేసినటువంటి ఈ వ్యక్తులందరినీ కూడా భరతం పట్టే విధంగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారండి. యా ఓకే వివేక్ బాబు గారు, సో మొత్తానికి ఏంటి ఇప్పుడు ఈరోజు